యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూనే మనము మన యాత్రను ముగించవచ్చు అన్నది హెబ్రీ గ్రంథకర్త యొక్క ముఖ్య ఉద్దేశం. చూచి వదిలేయడం కాదు, చూచుచు అన్న మాట మనం చూస్తాం. ఆయననే తదేకంగా చూస్తూ సాగిపోవాలని మనము ప్రోత్సహించబడుచు ఉన్నాం. అయితే దురదృష్టవశాత్తు విశ్వాసులమైన మన దృష్టిని యేసు మీద కాక మరి వేరే వాటి మీద దృష్టిని మరల్చే ప్రమాదం ఉంది అని చెప్పటానికి కొన్ని హెచ్చరికలు ఈ గ్రంథకర్త మన కొరకు రాశాడు. అదే 13వ అధ్యాయం 22లో మనం చూసాం. హెచ్చరికలను సంక్షేపంగా ఆయన రాసి పెట్టాడు. 5 ప్రాముఖ్యమైన ప్రమాదాలు లేదా హెచ్చరికలను పౌలు చేసినట్లుగా మనం ఆరంభంలో చూసాం. రెండింటిని ఉదయకాలము మొదటి సెషన్లో, రెండవ సెషన్లో మనం వింటూ వచ్చాం. యేసు వైపు చూచుచు ముందుకు వెళ్లకుండా ఆటంకపరిచేది ఏంటంటే, మొదటిది డ్రిఫ్టింగ్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. దీని యొక్క మాట నుంచి వైదొలగెట్లే చేసే ప్రమాదం ఒకటి ఉంది అని విన్నాం. రెండవది డిజోబీడియన్స్ అంటూ గాడ్స్ వర్డ్. దీని యొక్క వాక్యానికి అవిధేయత అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర మన ముందు దేవుడు అద్దం వలె చూపించినట్లుగా మనం చూస్తాం. పాత నిబంధనలో ఏ సంగతినైనా దేవుడు మనకు బయలుపరిస్తే గుర్తుంచుకోవాలి, కనీసం 2 ప్రాముఖ్యమైన సంగతుల కొరకు పాత నిబంధనను మన దృష్టికి తీసుకొని వస్తాడు. మొదటిది 1 కొరింథీ 10లో తెలుసు మనకందరికీ, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగొట్టకే ఈ సంగతులు వ్రాయబడెను అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలు చరిత్ర నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, కీర్తనల గ్రంథంలో పాత నిబంధనలు చూసాం. పదే ఎందుకు దేవుడు జ్ఞాపం చేస్తాడు అంటే, బుద్ధి కలగటానికి దేవుడు మనకు జ్ఞాపం చేస్తాడు. కనుక ఇశ్రాయేలుల దగ్గర నుంచి పాఠం నేర్చుకోవాలా, బుద్ధి తెచ్చుకోవాలా. ఇక రెండవది బోధ కలగాలి అనేది కూడా రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తాం. ఈ 2 చాలా ప్రాముఖ్యం. ఒకటి కరెక్షన్ చేయడము, అంటే తప్పులు సరిదిద్దుకోవడము. రెండవది బోధ మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకునడం, అది చాలా ప్రాముఖ్యం. ఇక మూడవది పదే దేవుడు ఒక సంగతిని మనకు ఎందుకు జ్ఞాపకము చేస్తాడు, లేదా పాత నిబంధనలలో ఒక సందర్భాన్ని ఎందుకు 3 సార్లు చెప్పాలా, 4 సార్లు చెప్పాలి, 5 సార్లు చెప్పాలి అంటే, పాత నిబంధనలలోనే 3 సార్లు ప్రస్తావన మనం చూస్తాం. చెప్పాను మీకు, దేవుడు ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, 3 సార్లు మాట్లాడతాడు. ఏం తెలుసుకోవాలా? దాని విషయమైన తీవ్రతను మనం పరిగణించాలి. నా కృప నీకు చాలును అన్నాడు. ఎన్నిసార్లు? 3 సార్లు చెప్పాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది మన ఎడల. ఒకే వాగ్దానము, ఒకే హెచ్చరిక, ఒకే మాట పదే మనతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. మన జీవితాలను సరి చేసుకోవటానికి, బోధ ద్వారా మన జీవితాలను కట్టుకోవడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని నమ్మి అప్పగించుకోవాలి. ఇక మూడవ కారణం ఏంటంటే, దేవుడు పాత నిబంధన మొదటి 4 పుస్తకాలు ఏవైతే చెప్పాడో, ద్వితీయోపదేశకాండంలో కూడా మళ్ళీ అదే ప్రస్తావన చేస్తే అర్థం ఏంటంటే, ద్వితీయోపదేశం అనే మాట మనం చూసాం. దాని అర్థం ఏంటంటే, రెండవసారి ఉపదేశించాడు. రెండవసారి ఎందుకు ఉపదేశించాలా? దానికి కనీసం 2 కారణాలు ఉంటాయి. మొదటిది, దేవుడు చెప్పిన మాట మనం మర్చిపోతాం, అందుకే మళ్ళీ రిమైండ్ చేస్తాడు, జ్ఞాపకం తెస్తాడు. కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి. మనము దేవునికి వాగ్దానం చేస్తాం, మర్చిపోతాము. దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరం దొర్లిపోయిన తర్వాత అరే దేవుడు తగిన సమయంలో గుర్తు చేస్తాడు. అప్పుడు మనం అరే నేను దేవునికి వాగ్దానం చేశాను కదా, ప్రమాణం చేశాను కదా, ప్రతిష్ఠించుకున్నాను కదా, మందిరంలో ఇలాంటి ఒడంబడిక చేసుకున్నాను కదా అని అప్పుడు దేవుడు మరలా మనకు జ్ఞాపం చేస్తాడు. ఇక రెండవది, ఇశ్రాయేలు ప్రజల చరిత్ర రెండోసారి జ్ఞాపం చేయడానికి గల కారణం ఏంటంటే, మొదటి తరము నశించిపోయింది. అరణ్యములో పుట్టిన వారికి క్రొత్తగా బోధించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే వారి కొరకే ఈ ద్వితీయోపదేశము మోషే ద్వారా దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. కనీసం ఈ 3 ప్రధానమైన కారణాలను బట్టి పాత నిబంధనలో ఉన్న సంగతులను మనము చదవాలని
ప్రోత్సహించబడుచు ఉన్నాం. కనుక నీకు నాకు దేవుడు ఏదైతే మాటలు సెలవిచ్చాడో ఆ మాటలు గట్టిగా పట్టుకోవాలా. కనుక మొదటిది ఏంటంటే డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ ద వర్డ్, దీని యొక్క వాక్యం నుంచి వైదొలగడం. రెండవది ఏంటంటే డౌటింగ్ ఆర్ డిజోబీడియన్స్ అంటూ గాడ్స్ వర్డ్, దీని యొక్క వాక్యానికి అవిధేయత లేదా అనుమానించడం, అది రెండవది. మూడవది ముచ్చటగా, ఇది ఒక నిజంగా చెప్పాలంటే ప్రాక్టికల్ టాక్ లాంటిది. ఇది ఒక 2 వచనాలు మీకు చదువుతాను. పోర్షన్ అంతా చదివించను, ఎందుకంటే తిని బాగా కొంచెము శరీరం అలసట లేదా ఎండల తీవ్రతను బట్టి ఇబ్బంది పెట్టకోకుండా ప్రాక్టికల్ టాక్ లాగా ఈ మధ్యాహ్నాన్ని మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం, బైబిల్ స్టడీ లాగా కాకుండా. చూడండి, హెబ్రీ పత్రిక 5, 3వ ప్రమాదము లేదా హెచ్చరిక, యేసు మీద మన దృష్టిని మరల్చే 3వ ప్రమాదం. ఇది 5వ అధ్యాయం 11 నుంచి 6వ అధ్యాయం 12 వరకు ఉంది. నేను 2 వచనాలు చదివిస్తా. 5:11, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. 11, మీరు మందులు కాక లాస్ట్లో మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. కనుక ఏంటి, ఒక మాట 2 సార్లు వచ్చింది. ఏంటది? మందులు కాక, డల్నెస్ టువార్డ్స్ గాడ్స్ వర్డ్, అది మూడోది. మొదటిది డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ గాడ్స్ వర్డ్, డౌటింగ్ ఆర్ డిజోబీడియన్స్ అంటూ గాడ్స్ వర్డ్. మూడవది డల్నెస్ టువార్డ్స్ గాడ్స్ వర్డ్. దీని యొక్క వాక్యం విషయంలో మందమత, దాన్ని స్లాత్ఫుల్నెస్, సోమరితనము అంటాం. మీరు చూడండి, ఇది పౌలు మాత్రమే చెప్పలే. వినేదానికి మన చెవులు మందమైపోయాయి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 13వ అధ్యాయం 14లో ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? వినుటకు మీ చెవులు మందమైనందున అన్నాడు. చెవికి ఏమైందంటే మందం వచ్చేసింది, సోమర్తనం వచ్చేసింది. కనుక దీన్ని మనం విడిపించాల. స్లాత్ఫుల్నెస్, సోమర్తనం అన్నది ఇంకొకటి దానితో కలిసి వస్తుంది. 2 కవలలు, కొన్ని కవలలు మీకు చెప్పినా నేను, మళ్ళీ రిపీట్ చేయడంలా. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయం 26లో ఒక మాట అన్నాడు. వికెడ్ అండ్ స్లాత్ఫుల్ సర్వెంట్ అన్నాడు. చూడండి, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. సోమరితనము ప్లస్ చెడ్డతనము 2 కలిసి వెళ్తాయి. ఒకటే సోమరితనం ఉంటే అది వేరే సంగతి. ఈ 2 కలిసి వెళ్తాయి. చెడ్డతనం ఏంటంటే సోమరితనం, సోమరితనం అన్నది చెడ్డతనం, 2 కలిసి వెళ్ళే జంట. దీన్ని మనం వేరు చేయలేము. కనుక దేవుడి దినాన నీవు నేను వాక్యం వినటానికి మందమతులుగా మారిపోయాం. దీని నుంచి నీవు నేను విడిపించబడాలి, అది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు వినేదానికి శక్తి ఉన్నంత వరకు మాట్లాడతాడు. ఆయన ఏ శక్తి కావాలా? వినేదానికి శక్తి కావాలా. మార్కు సువార్త 4వ అధ్యాయం 33లో ఉంది. సావధానంగా వినండి, రాసుకుంటే రాసి పక్కన పెట్టుకోండి. చెప్తా వింటా, సావధానంగా వింటా ఉండండి. వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను ఆయన వారికి బోధించను. ఉపమానము లేకుండా ఆయన బోధింపలేదు. చాలు. వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటివి ఎన్నో ఉపమానాలు బోధించారంట. ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? టోటల్గా 39 ఉపమానాలు ఉన్నాయి ఓన్లీ సువార్తల్లో. మత్తయి, మార్కు, లూకాలను సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. సిమిలారిటీస్ కొన్ని ఉంటాయి, అందుకే మీరు సువార్తల్లో పదే పదే కొన్ని కనపడతాయి. మత్తయి సువార్తలో 20 ఉపమానాలు ఉన్నాయి. మార్కు సువార్తలో 9 ఉపమానాలు ఉన్నాయి. లూకా సువార్తలో 18 ఉపమానాలు ఉన్నాయి. అయితే 10 రిపీట్ అయ్యాయి. దాన్ని తీసేద్దాం. 18లో 10 తీసేస్తే ఎంత? 8 కొత్తది. 29 + 8 ఎంత? 37 ఉపమానాలు ఉన్నాయి. యోహాను సువార్తల్లో వాస్తవానికి ఉపమానాలు లేవు. అయితే 2 అలగరీస్ అంటాం కొన్నిటిని. ఉదాహరణకి యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు.
కనుక గుడ్ షెపర్డ్ తను తాను పోల్చుకున్నాడు, కాపరితో పోల్చుకొని ఎక్స్ప్లెయిన్ చేశాడు 18 వచనాలు. అదొక భాగం. రెండవది, నేను నిజమైన ద్రాక్షావల్లి అన్నాడు. వైన్ ద్రాక్షావల్లితో పోల్చుకున్నాడు. ఈ రెండింటి కూడా క్లబ్ చేసామనుకో మొత్తం ఎన్ని? 39 వచ్చాయి. పక్కన పెడదాం. ఇప్పుడు ఏమన్నాడు? ఇలాంటి ఉపమానాలే కాకుండా అనేకమైన ఉపమానాలు బోధించారంట. చూడండి, ఎప్పుడు వినే శక్తి మీకు ఉండాలంతే. కూడికల ఏర్పాటు ఉద్దేశం ఏంటంటే సమయము ఒకటి, వినే శక్తి, ఓపిక ఉండాలంతే. చెప్తూనే ఉంటాడు దేవుడు. నిజంగా ఇక్కడ బోధకుని ద్వారా మాత్రమే కాదు సుమా, ఇంట్లో కూడా అంతే. మీకు వినే శక్తి కావాలా, దేవుని సన్నిధిలో కూర్చునే శక్తి కావాలంతే. ఉంటే నేర్పిస్తారు అంతే. కనుక నీకు నాకు ఇలాంటి మంచి అలవాటు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు దీని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. నిజంగా అనిపిస్తుంది, యేసుక్రీస్తు యొక్క నోటి నుంచి వచ్చే ఆ దయగల మాటలు, ఎన్ని ఉపమానాలు విన్నారో వాళ్ళు. నిజంగా అవన్నీ రాయలా, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే పుస్తకాలు సరిపోవని రాస్తాడు యోహాను భక్తుడైతే. ఆయన చేసిన కార్యాల గురించి కూడా, ఆయన చెప్పిన మాటలు ఇంకా ఎన్నో. ఈ చిన్న బైబిల్కే ప్రపంచంలో కామెంటరీస్, వ్యాఖ్యానాలు చేసిన పుస్తకాలు కోకొల్లలు. ఒక్కొక్క పారబుల్స్ మీదనే ఎన్నో పుస్తకాలు. నిజంగా మనం ఊహించలేము. కనుక దేవుడు వినుటకు శక్తి కలగాలి అన్నాడు. వినుటకు శక్తి కలవాలంటే ఈ చెవులకు వినే మనస్సు కావాలి మొదట. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10లో ఒక మాట అంటాడు. ఏమన్నాడు? వినుటకు వారి చెవులను సిద్ధపరచుకొనలేదని ఒక నేరం మోపాడు. చూడండి, భలే మాట అది. చదవండి ఒకరు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనలేదు. వినేదానికి మనసును ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలంట. ఈ సిద్ధ మనసును గురించి ఆయన కొత్త నిబంధనలలో విత్తువాని ఉపమానాన్ని గురించి రాశాడు. యోగ్యమైన మంచి మనస్సు అన్నాడు. చూడండి, యోగ్యమైన వాక్యమును అవలంబించి ఓపికతో ఫలించారంట. ఏ మాట అండి అది, నాకు ఎప్పుడు మర్చిపోని మాట. దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి మన మనస్సులను సిద్ధపరచుకోవాలా. ఒక రైతు ఏం చేశాడు? ఇదే రాశాడు కింద. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త కూడా రాశాడు 6వ అధ్యాయంలో. రైతు ఒక పంట వేయాలి అంటే మొదట దున్నుతాడు. ఇదంతా దున్ని పెట్టారు. ఇప్పుడు తొలకరి వర్షం పడింది, మొత్తం రాళ్ళు రప్ప చెత్త చెత్త తీసేసి సాయిల్ని రెడీ చేస్తాడు. అది సిద్ధపరచుకోవడం అంటే. అప్పుడు దేవుడు వాక్యాన్ని వేస్తా వెళ్తే మంచి నేల మీద పడింది అనుకోండి, అది యోగ్యమైన మంచి మనస్సు. యోగ్యమైన మంచి మనస్సు ఎవరికి ఉంటుందంటే మనసును సిద్ధపరచుకున్న వారిది యోగ్యమైన మంచి మనస్సు. వారు ఫలిస్తారు. మీరు 4 స్థలాల్లో వాక్యం పడింది, ఒక్క స్థలం మాత్రమే ఫలించింది. గుర్తుపెట్టుకోవాలి మీరు. 1:3 రేషియో ఉంటుంది. 40 మంది వస్తే 10 మందిలోనే ఎఫెక్టివ్గా వాక్యం పనిచేస్తుంది. 400 మంది వస్తే 100 మందిలోనే పనిచేస్తుంది. 4000 మంది వస్తే 1000 మందిలో మాత్రమే వాక్యం ఫలిస్తుంది. నేను చెప్పింది కాదు, ఆయన చెప్పిన రేషియోనే. ఊహించండి. అయితే వాక్యాన్ని దేవుడు సరిసమానంగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా సరి సమానంగా ఈ మైకు ద్వారా వాక్యం వినిపించాడు. కానీ మంచి మనసుతో స్వీకరించగలిగితే మీరు ధన్యులు. అందుకే వాక్యం వినేదానికి మనసును సిద్ధపరచుకున్నారు. సిద్ధపరచుకోనకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ సిద్ధపరచుకొనలేదు కనుక, ఉండలేకపోయారు కనుక ఏం చేశారు? వాక్యమును తృణీకరించిరి. నెక్స్ట్ 6:10 నెక్స్ట్ మాట. వాక్యమందు సంతోషం లేని వారై వాక్యాన్ని తృణీకరించారు. వినే మనస్సు కొరకు నీ మనసును సిద్ధపరచుకోకపోతే ఆనందం ఉండదు. అర్థమైందా మీకు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అన్నాడు. ఆనందించాలంటే మొదట ఏం చేయాలా? ప్రాక్టికల్ టాక్, క్వశ్చన్, ప్రశ్నలు, జవాబులు. దేవుని వాక్యమందు సంతోషించాలంటే ఏం చేయాలా? మొదటిది ఇక్కడే రాబడింది. వాక్యం కొరకు మనసుని సిద్ధపరచుకోవాలా. వెరీ గుడ్. ఇంకా ఇక్కడే 1 కీర్తన 1:2 చెప్పిన నేను, అక్కడే జవాబు ఉంది. మీరు యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించాలంటే ఏం చేయాలా?
బాగా ఆలోచించండి. దివారాత్రులు ధ్యానించాలి. ఇంకా ఏమైనా ఉన్నాయా అమ్మా? అక్కడే పప్పులో కాలేస్తారు మీరు. పైన దుష్టుల ఆలోచన, తర్వాత పాపుల మార్గము, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక అని రాశాడు చూసారా? అది మానేయాల. దుష్టులతో, పాపులతో, అపహాసకులతో కూర్చొని చిట్చాట్ మాట్లాడతా, రాజకీయాలు మాట్లాడతా, ఉరుము పిడుగు పడిగింది హైదరాబాద్లో. అక్కడి నుంచి మొదలుపెట్టి కేసీఆర్ రాజకీయాలు, తర్వాత జగన్ రాజకీయాలు, సెంట్రల్ గవర్నమెంట్లో రాజకీయాలు, చివరికి వచ్చి టీవీ సీరియల్లో నాటకాల వరకు ఆగినామనుకో. ఇప్పుడు దినక వాక్యం దగ్గరికి వచ్చి దినక వాక్యం తెరిచి ప్రభువా నువ్వు నాతో మాట్లాడిన ఆయనంటే ఏమంటాడు? ఇప్పటికే లోక సంబంధమైన వాటితో అయితే సంతోషించావు, నేను చెప్పినాక నీకు బుర్రకెక్కదు, బైబిల్ మూసేసి పడుకోమ్మా అంటాడు. ఇర్మియా 15:16లో ఇర్మియాకు దేవుని మాటలు దొరికినాయి. మాటలు పడితే చాలు, ఆయనకున్న అలవాటు అంటే తినేస్తాడంతే. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అన్నాడు చూడండి. అప్పుడు ఏమైంది ఆయనకి? నా హృదయానికి ఆనందము సంతోషమును కలిగించిందంట. ఆనంద సంతోషాలు కలిగిస్తాయి దినక వాక్యం అంటే. నీ వాక్యములో ఆనందము సంతోషం అనుభవిస్తున్నానయ్యా అని చెప్పి 17లో ఒక మాట షరతు రాశాడు. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఆనందించగలిగాడు? ఎందుకు సంతోషించగలిగాడు? నేను కూర్చుండు వారి సమూహములో నేను సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు. అది 17వ వచనంలో సపరేషన్ ఉంది. అప్పుడు 16వ వచనంలో ఎంజాయ్మెంట్ ఉంది. ధర్మశాస్త్రం ధ్యానించాలంటే ఆనందం ఉండాలా. నీకు ఆనందం లేదు కాబట్టి ధ్యానించడంలే. ఆనందం మొబైల్ దగ్గర ఉంది కాబట్టి గంటల తరబడి సోషల్ మీడియాలో ఉన్నావు నువ్వు. వాట్సాప్ చూస్తావు, యూట్యూబ్ చూస్తావు, ఫేస్బుక్లు చూస్తావు, అన్ని బుక్కులు చూస్తావు, బైబిల్ బుక్ మాత్రం మానేశావు. ఈ మొబైల్ దగ్గర మాత్రం గంటలు దొర్లిపోతూ ఉంటాయి. ఇక్కడ సంతోషం ఉంది, నీకు బైబిల్ దగ్గర లేదు. ఎందుకు? ఇది తినేసింది, ఆవిరి చేసింది. కనుక దేవుడు నీకు నాకు నిర్దిష్టంగా ఈ వాక్యం ద్వారా మనకు చెప్పేది ఏంటంటే, ఆనందించాలి అంటే మనసును సిద్ధపరచుకోవాలి. ఆనందించాలంటే వేరు కావాలా. ఏవైతే నీ ఆనందానికి అడ్డంకులుగా మొబైల్ ఫోన్ తీసి పడేయండి. నేను 2 రోజులైంది వాట్సాప్ చూడలే. యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఎన్నో ఉంటాయి, ఇన్ని ఉంటాయి. మా పాప చూసి నీకు 600 800 మెసేజెస్ ఉన్నాయి డాడీ అంటారు. ఎన్ని చూస్తాం ఇక ఫేస్బుక్లు? ఆ బుక్కు మాత్రం ఫేస్ ఉండదు, దానికి ఫేస్బుక్ పెట్టారు. ముఖ పుస్తకం అంట. నీ ముఖం ఉన్నది ఉన్నట్టు చెప్పేది ఈ పుస్తకమే. ఇది మాత్రం నెగ్లెక్ట్ చేస్తావు అనుకో, దాంట్లో కూరుకుపోతావు. కనుక డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్. డల్నెస్ టువార్డ్స్ గాడ్స్ వర్డ్. దీని యొక్క వాక్యం అంటే మందకొడితనం వచ్చేసిందండి అందరికీ. అందుకే ఇప్పుడు ఏం చేయాలన్నా అది కదా మన పాయింట్. సిద్ధం చేసుకోవాలా, వెరీ గుడ్, బాగుంది. ఆనందించాలంటే వేరు కావాలా, వెరీ గుడ్. కానీ ఈ చెవులకు మందం వచ్చిందే, ఏం చేయాలి? చెవులను కుట్టాల. నేను చెప్పలే. 40వ కీర్తన చదవండి, 6వ వచనం. 40వ కీర్తన 6వ వచనం. బలులనైనను నైవేద్యములైనను నువ్వు కోరల, నీవు నాకు చెవులను నిర్మించితివి. చాలు. బలుల గురించి చెప్పాడు. 2 బలుల మధ్య చెవి గురించి చెప్పాడు. ఎందుకు? చెవికి బలులకు సంబంధం ఏముంది? అర్థమైందా? బాగా అర్థం చేసుకోవాలా బైబిల్లో. అయ్యా నువ్వు నాకు చెవులను నిర్మించితివి అన్నాడు. పైన ఏమన్నాడు? బలుల గురించి మాట్లాడు. మళ్ళా కింద దహన బలులు, పాప పరిహార్థ బలులు నువ్వు కోరమన్నాడు. బలులకు సంబంధం ఏంది? చెవులకు సంబంధం ఏంది? ఏంద్ర బాబు ఇట్రాసిన అనుకోలే మీరు? అర్థమైందా? అయ్యా నువ్వు నాకు చెవులు నిర్మించావు. మార్జిన్లో కింగ్ జేమ్స్ వర్షన్ ఒకటి ఉంటుంది. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముంటుందంటే, హీ హ్యాత్ ఓపెన్డ్ మై ఇయర్, ఆయన నా చెవులను తెరవజేసనని ఉంది. మీరు కింగ్ జేమ్స్ వర్షన్ చదివారనుకోండి, హీ హ్యాత్ పియర్స్డ్ మై ఇయర్స్ అని ఉంది. నా చెవులను గుచ్చాడు. కమ్మలు పెట్టుకుంటాం కదా, సూదితో ఏం చేస్తారంటే గుచ్చాడంట. పల్లె వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. నేను కూడా పల్లె నుంచి వచ్చినాను కాబట్టి
మీరు జంతువులు చూడండి, ఈ ఎనుములు కానీ, ఎద్దులు కానీ, ఆవులు కానీ, పశువులు పాత కాలంలో ఉండే పూరా జమానా, ఇప్పుడు మరి ఉన్నాయో లేదో తెలియదు, కనిపించలే నాకు. చెవులకు కమ్మలు కుడతారు. ఎందుకు? మనలాగా ఉండాలనే కుట్టేది కాదు. ఎందుకు? ఆ చెవికి ఈ పోగు కమ్మ ఎప్పుడైతే చూస్తారో ఇది ఒక యజమానికి చెందినది అని అర్థం. అర్థమైందా మీకు? ఆ చెవి కమ్మ ఎందుకు పెడతారనుకుంటున్నారు? ఇది ఒక యజమానిని పశువు లేదా యజమానికి చెందినది. పొరపాటున ఒకటి దాన్ని తస్కరించి దొంగతనం చేసి ట్రక్కులు ఎక్కించి గుంటూరు తీసుకెళ్ళాడు అనుకో, సంతలో పెట్టి అమ్మాలనుకున్నాడు అనుకో, కమ్మ చూస్తాడు. అరే ఈ కమ్మ చూసిన తర్వాత, గుర్చబడిన తర్వాత ఇది వేరే యజమానికి చెందిందిరా, దీన్ని కొనకూడదు. సేమ్ ఎక్స్ప్రెషను ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13-14 చూస్తాం. పరిశుద్ధాత్మను సంచకరవును నీకు నాకు అనుగ్రహించాడు. 4:30 ప్రకారం మీరు విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారు. చూసారా? ముద్ర, స్టాంప్ పడింది మన మీద. మనల్ని చూసిన వాడు అపవాది, ఇతను దేవునికి చెందినవాడు. బా, ఏం ఎక్స్ప్రెషన్ చూడండి. దిస్ ఈజ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బైబిల్ స్టడీ అంటాను దీన్ని. కనుక దేవుడు నా చెవులను ఏం చేశాడు? దాన్ని గుర్చాడు అని అర్థం తెలుగు బైబిల్ ప్రకారము. తెరవజేయనంటే గుర్చాడు. గుర్చుట దేనికి సాదృశ్యం అంటే ఒక యజమానికి సంబంధించినది. ఆ యజమానికి విధేయత. అందుకే ఒబీడియన్స్ అండ్ కాన్సిక్రేషన్. ఈ చెవులు విధేయత, దేని యొక్క మాట. రెండోది కాన్సిక్రేషన్, ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మాట్లాడతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథం 50:4 దేవుడు యేసుక్రీస్తు గురించి ఒక మాట అన్నాడు. మధ్య భాగంలో మీరు చూస్తే, శిష్యులు వినునట్టుగా నేను వినుటకై ఆయన నాకు ప్రతి ఉదయమున వినుబుద్ధి పుట్టించుచున్నాడు. నెక్స్ట్ 5వ వచనం, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించను. ఆ మాట చెవికి వినుబుద్ధి పుట్టిస్తారంట. బెస్ట్ టైం ఏంటి? ప్రతి ఉదయం దేవుడు నీతో నాతో మాట్లాడతాడండి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి మన్నా ప్రతి ఉదయము 40 సంవత్సరాలు కుమ్మరించబడింది. మన్నా ఎండ సూర్యుని వేడిమి కంటే ముందే సమకూర్చుకోవాలా. ఎండ వేడిమి సూర్యరశ్మి పడింది అనుకోండి, సూర్యరశ్మి పడే సమయానికి మన్నా కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? డార్జిలింగ్ కానీ, అదేంటుంది కదా, ఏది టైగర్ హిల్స్ కానీ మీరు వెళితే 5:25 ఇక్కడ మనకు వస్తుంది. 5:25, 5:40. అక్కడ 3:40, 4 గంటలకు వస్తాయి. వీళ్ళెవరు కాన్వకేషన్ వెళ్ళేటప్పుడు చెప్పారు నాకు. ఆ దృశ్యము చూడడానికి ఉదయకాలం 3 గంటలకే బయలుదేరుతారంట. ఉదయకాలం 3 గంటలకి 5:20, 5:15 కల్లా బయటకు వస్తుంది ఇక్కడ మనకి. అక్కడ ఇంకా 4, 3:30 చిల్లర 4 ఆ ప్రాంతమే. ఏం చెప్తున్నానంటే, సూర్య రశ్మి మన్నా మీద ఎప్పుడైతే పడుతుందో మెల్ట్ అయిపోతుంది. అనుదినము దేవుడు మన్నా ఏ పూటకు ఆ పూటే గమనించాలా. 3 పూటలకు సంబంధించి ఆ రోజు సమకూర్చుకోవాలి, వేరే రోజు కాదు. కనుక దేవుడు నీకు నాకు ఏ రోజుకు కావలసిన సామర్థ్యాన్ని ఆ రోజు నీకు నాకు ఇవ్వాలని కోరతాడు. అందుకే నువ్వేం చేయాలా? ప్రతి ఉదయము దేవుని సముఖంలో నిలవాలా. అప్పుడు దేవుడు నీకు నాకేమిస్తాడు? వినే బుద్ధి పుట్టిస్తాడు. నా చెవులకు వినబుద్ధి పుట్టించాడు. దానివల్ల పర్యవసానం ఏంటి? 5వ వచనం 2వ భాగం, నేను వినకుండా తొలగిపోలేదు. 1 కొట్టువారికి నా వీపును, దానికంటే ముందు నేను ఆయన మాట వినకుండా నేను తొలగిపోలేదు. తిరుగుబాటు చేయకుండా, నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. తిరుగుబాటు చేయము, వినకుండా ఉండే
అవకాశమే లేదు. అందుకే ప్రతి ఉదయకాలము దేని యొక్క వాక్యము కొరకే, దేని యొక్క సముఖంలో నిలిస్తే మన చెవులకు వినుబుద్ధి పుట్టించి దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే ప్రతి ఉదయము దేని యొక్క వాక్యాన్ని సమకూర్చుకోవాలి. మీరు ఉదయకాలం స్కిప్ అయ్యిందనుకోండి, డే టైంలో ఎక్కడొక చోట మిస్ అవుతాం. అయితే కొంతమందికి విస్తారమైన పనులు ఉంటాయి. బెస్ట్ టైం తీసుకోవాలా దేని యొక్క వాక్యం దగ్గర, దేని యొక్క సన్నిధిలో దేని ద్వారా వాక్యాన్ని పోషణగా మనం తీసుకోవాలి. అదే నీకు నాకు ఏమిస్తుందంటే బలం ఇస్తుంది. అందుకే అన్నాడు మత్తయి 4:4లో, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నేను ఎప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ చెప్తా, దేవుని నోట నుండి వచ్చు అండర్లైన్ చేయాలి. ఇవి ఏంటంటే కీవర్డ్స్ అంటాం, కొన్ని వర్బ్స్, ఇవి క్రియ. అండర్లైన్ చేస్తే ఇది ఏ టెన్స్లో ఉంది? యేసు వైపు చూచుచున్న ఏ టెన్స్లో ఉంది? టెన్స్ అంటే కాలం, గ్రామర్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, పాస్ట్, సింపుల్ పాస్ట్, పాస్టిబుల్ ఉన్నాయి కదా. సింపుల్ ప్రజెంటా, సింపుల్ పాస్టా? మ్యాన్ షల్ నాట్ లీవ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ హిజ్ మౌత్. ప్రొసీడెత్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ హిజ్ మౌత్ అండర్లైన్ అని చేస్తే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. ప్రొసీడ్స్ అంటే డస్ ఫామ్. డస్ ఫామ్ ఎప్పుడు వాడతాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు వాడతాం? రెండింటికి వాడతాం. గ్రామర్ క్లాసా, వాక్యం చెప్తున్నారా ఏందన్నా మీరు అనుకోవద్దండి. ఇవన్నీ తెలుసుకోవాలా. ఎంత రమ్యంగా ఉంటుందంటే చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, తేలిపోతామంటే అట్లే. ఇది చదవాల్సిన విధానం. మీరు చూడండి, రెండింటికి వాడతాం. ఒకటి, సార్వత్రిక సత్యాలు ఉన్నాయి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైజెస్ ఈజ్ ఎ డస్ ఫామ్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సార్వత్రిక సత్యాలకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. నెంబర్ 2, డైలీ యాక్టివిటీస్, అనుదిన కార్యక్రమాలకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. ఇప్పుడు దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట అంటే ప్రతిరోజు నీకు నాకేం చేస్తున్నాడు? దేవుడు వాక్యము ద్వారా పోషణ ఇస్తాడు. ప్రతిరోజు వాక్యం ఇస్తాడు. తీసుకున్నావా? ఎంతమంది దీని యొక్క పాదముల చెంత 15 నిమిషాలైనా కనీసం వాక్యం చదివి, ఆ వాక్యాన్ని మళ్ళా చదివి, దీని యొక్క వాక్యంలో నుంచి దేవుడు ఏదైనా మాట్లాడతాడేమోనని ఆయన సన్నిధిలో వేచి ఉండి ఆ మాటలను ధ్యానిస్తూ, ఆరాధిస్తూ ప్రార్థించారో నాకైతే తెలియదు. ఒక 15 నిమిషాలు చదివి ధ్యానించడము, 15 నిమిషాలు ధ్యానము, ప్రార్థన, అరగంట బిగిన్ చేయాల. కనుక ఇలాంటి అలవాటు మీకు లేకపోతే క్రమంగా మీకు పెంచుకుంటూ రావచ్చు. 15 మినిట్స్ మినిమం. గంట ఉండండి, చేతులు ఎత్తండి, దించండి, ఇలాంటివన్నీ నేనేం చెప్పను, మీకే వదిలేసా. నిజంగా నేను డల్నెస్ టువార్డ్స్ గాడ్స్. దీని యొక్క వాక్యం అంటే ఏదో మందకొడుతనం వచ్చేసింది అందరికీ. ఒక సిస్టమేటిక్ అప్రోచే లేదు. కొత్తగా రక్షించబడినప్పుడు ఒక దేవుని సేవకుడు వచ్చాడు. ఏం బాబు తిరిగి జన్మించావు అన్నాడు. తిరిగి జన్మించానండి. మనసులో ఈ ఎబ్రోన వాళ్ళు ఇంతకంటే ఏం ప్రశ్న వేస్తారు అనుకున్నా, చెప్పలేదు ఆయన బయటికి. అయితే ఒక నీకు ఇంకొక ప్రశ్న అన్నా, చెప్పండి అండి అన్న. వాక్యం చదివి ప్రార్థించడానికి రోజులు ఎంత సమయం కేటాయిస్తామన్నాడు. దొరికినాం కదరా అనుకున్నాను. 5 నిమిషాలు వాక్యం చదువుతానండి, 5 నిమిషాల ప్రార్థన. 5 + 5 10. 10 మార్నింగ్, 10 నైట్ అండి. ఎట్లున్నావని కూర్చోబెట్టాడు. ఈ సాయంకాలము అర్ధరాత్రి 2 వరకు చెప్పాడు. జీవితం మారింది. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. అప్పుడు మరుసటి రోజు వచ్చాను, పాత బైబిల్ అన్ని చించి పడేసినాను. అట్లే చించి ఏం చేశాను, పుస్తకాలు కొట్టుకున్నా, చిన్నవి. పుస్తకం తీసుకున్నాను, ఎఫ్ఎస్సి పత్రిక అనుకోండి. పత్రికలు 3 లేదా పత్రికలు దాదాపుగా హెబ్రీ పత్రిక వరకు అనుకోండి. తీయడము, ఎఫ్ఎస్సి పత్రికనే చదవడము, మళ్ళీ చదవడము, మళ్ళీ చదవడం. చదివి ఏం చేయాలి? హాలిడేస్ వస్తాయి చూసారా, ప్రతిరోజు చదువుతూ ఉండడం ద్వారా ఏమైందంటే దాన్ని వర్షిప్కు కన్వర్ట్ చేసిన. ప్రతి రెఫరెన్స్ని ఆరాధనగా మలచాల, మళ్ళా ఆ రెఫరెన్స్ని మళ్ళీ ప్రార్థనకు మలచాల. ఇట్లా చేయడం ద్వారా ఒకరోజు కూర్చుంటే, సెలవులో మా భార్య నేను ఇద్దరం కూర్చుంటే ఎఫ్ఎస్సి పత్రిక అంతా చూడకోకుండా ఆరాధన ప్రార్థనగా చేసి చేయడం. అది నా అలవాటు. అయిపోయింది. ఇంకా బుక్కులు కంకార్డెన్స్ ఏం వాడినక్కర్లే. బ్యాక్ టు ద బైబిల్. భక్సింగ్ గారు ఇదే నేర్పించారు. అందుకే నేను మా అన్న దగ్గరికి, ఎవరైతే నా సేవకుడు ఉన్నాడో
నా బైబిల్ చూసి రంగులు అది ఇది అన్నీ చూసి ప్రార్థన చేసి ప్రసంగం ఇట్లా కళ్ళు మూసి ప్రసంగం చేయడం నిలబడ్డాను కదా, బైబిల్ తీసేశాడు, వేరే బైబిల్ పెట్టాడు. నా బైబిల్ లేదు, ఇక్కడ పోయింది. ఇదేంటబ్బా నా బైబిల్ లేదు. ఇట్లా చూస్తే ఆ సేవకుడు బాగా ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లున్నాడు. ఇట్లా నేనేం మాట్లాడాలా? తర్ఫీజు నేనే గాడ్సరే ఉంటున్నా, ట్రైనింగ్ గాడ్సరే ఉంటున్నా అనుకున్నా. అదే నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అయింది. ఇది నాన్న 26 సంవత్సరాలుగా ఈ పరిచర్లో ఉన్నా. 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 26 years. మే 30తో 26 పూర్తి చేసుకుని 27కి ఎంటర్ అవుతా ఉన్నా. నిజంగా ఆరంభంలో మనకు బుద్ధి చెప్పుచున్న వాని యొక్క మాటను నిరాకరించద్దు. హెబ్రీ పత్రిక 12లో ఉంటుంది. డల్నెస్, మనకు మందకొడతనము సోమర్తనం వచ్చిందనుకో, సేవకులు బాధులైన వాళ్ళు గద్దిస్తారు. అప్పుడు ఏం చేస్తాము? పల్లపాల నుంచి సియోనుకు పోతాను నేను. ఆడ గద్దించినానుకో, అక్కడి నుంచి ఇంకోటి ఊరు గుంటూరు దగ్గర నుంచి తెనాలికి పోతా, ఆడ రివర్స్తో కొట్టాను. ఇట్లా మారుతా పోతా ఉంటే జీవితాలు మార్చుకోమని వాళ్ళు చెప్తున్నాను కానీ స్థలాన్ని మార్చుకోమని చెప్పడంలే వాళ్ళు. అన్ని రివర్స్లో పోతా ఉంటాం మనం. ఇక్కడ చేయొద్దండి. రక్షించబడిన వెంటనే మీకు బాగా మనకు అప్పుడే నున్నగా మనము రక్షించబడిన వెంటనే నున్నగా ఏమున్నాం, అన్ని రఫ్ ఎడ్జెస్ ఉంటాయి. రఫ్ ఎడ్జెస్ తీసే వాళ్ళు ఎవరంటే సేవకులు, సంఘ పెద్దలే. బాగా మనల్ని ఏం చేస్తారంటే కఠినమైనటువంటి విధానంలో శిక్షణ ఇస్తారు. మనం ఏమనుకుంటామంటే వీళ్ళు టార్చర్ పెడుతున్నారు కదరా అని మనం అనుకుంటాం. నేను చెప్తున్నా, పర్మిషన్ లేకుండా ఏ దేవుని సేవకుడు పైనుంచి వాళ్ళకు పర్మిషన్, వాళ్ళకు కూడా తెలియదు పర్మిషన్ దేవుని దగ్గర నుంచి వస్తుందని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదు రాజ్యాన్ని కోల్పోయాడు, వాళ్ళ కొడుకు చేతిలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయనేం చేశాడు? బంధించి చెరసాల వేచని ఈయనేం చేశాడంటే అరణ్య బాట పట్టాడు, పోతా ఉన్నాడు. ఈ షిమి అనేవాడు బెన్యామిని గోత్రీకుడు దావీదుని కలుసుకున్నాడు. వెంటనే 2వ సమయంలో 16లో ఉంటుంది ఇదంతా కథ. దుర్మార్గుడా, చీపో నరహంతకుడా, సౌలు కుటుంబం మీద శాపం నీ మీదకి వచ్చిందిరా దుర్మార్గుడా. శాపనార్థాలే ఈయనకు అర్థం కాల. వెంటనే సెరూయా కుమారులు ఉన్నారు. సెరూయా సిస్టర్ దావీదుకి, సెరూయా కుమారులు మేనల్లులు. ఏమనాలా? వెంటనే చచ్చిన కుక్కనంత వీడేంది నిన్ను రాజు, దావీదు రాజు అంటే మహారాజు, ఆయన రాజని నిన్ను దూషించడం ఏంటయ్యా, పర్మిషని తల నరికి నీ దగ్గర తీసుకొని వచ్చి పెడతామన్నారు. ఏమనాలి అప్పుడు? బేషరా మీరురా ఉండాల్సింది, బాడీ గార్డ్స్ లాగా అన్నాడా, బౌన్సర్స్ అని. ఏమన్నా తెలుసా ఆయన? సెరూయా కుమారులారా నాతో మీకేంటన్నాడు. శరీర సంబంధంగా ఎవడైనా నీతో మాట్లాడితే కట్ చేసి పడాలంతే తోక. వాడు రక్త సంబంధ బంధువుడా స్నేహితుడ, వాక్యము ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయితేనే నన్ను అంగీకరిస్తా. ఏమన్నాడు కీర్తనకారుడు? నీ వాక్యం అనుసరించు వారికి నేను చెలకాడును. చెలికాడు అంటే ఫ్రెండ్. ఎవరిని ఫ్రెండ్? పనికిమాల వాళ్ళందరినీ ఫ్రెండ్గా పెట్టుకొని జీవితాలను నాశనం చేయం కాకుండా సంఘాలు నాశనం చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతావు సెరూయా కుమారులు, మీతో నాకేంటి అన్నాడు. శరీరానుసారంగా ఎవడైనా ప్రోత్సహిస్తే ఎవరినే కానీ వెంటేసుకొని రావద్దండి, వాడే నీ తల మీదకి ఎక్కి తొక్కుతాడు. జాగ్రత్త. ఈరోజు విడిపించుకోలేనంతగా బంధించబడ్డాం, దాసులం అయిపోయాం. వాట్ ఎ ట్రాజడీ. శరీరానుసారుడైన వాడు శరీరమే. పాముకు పాలు పోసి పెంచే వాడు, ఆ పాము ఏదో ఒక రోజు నిన్ను నన్ను కాటేస్తుంది. మనకు అండగా దండగా కోటగా ఉన్నాడు, వీన్ని ప్రోత్సహిస్తాము అంటే వాని చేతుల్లోనికి కబంధస్థలానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. ఇది ఎంత దుష్టత్వంతో కూడిన దినాల్లో భ్రష్టత్వానికి ఛాయలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. డల్నెస్, సోమర్తనం నుంచి విడండి. ఆత్మీయతను కోణములనే చూడండి. శరీకుమల మేనల్లులండి. ఏంటి మీతో నాకేంటి పొత్తన్నాడు ఆయన. అనగలమా మనము? ఒక మాట అన్నాడు, అది నా ఆకర్షణ. యెహోవా దావీదును శపింపమని సెలవీయగా అలాగూ చేయవద్దని ఆక్షేపణ చేయగలవాడెవడు? దావీదుని శపించమని యెహోవా సెలవిచ్చినాడంట, పర్మిషన్ తెచ్చుకున్నాడంట. దావీదు వెలుగు చూడండి, ఎక్కడుందండి మనకు వెలుగు? 66 పుస్తకాలు ఉన్నాయి, ఇంకా లైటే లేదు మనకు. అంధకారంలో ఉన్నాం మనము. పేరుకు బిలీవర్స్, పేరుకు
క్రిస్టియన్స్ వాక్యం పట్టుకొని సంచులు వేసుకొని తిరుగుతూ ఉన్నాం మనం. మిమ్మల్ని కలిసి క్షమించండి, సిన్స్ 1996 నాకు కూడా ఉంది బ్యాగ్, మళ్ళీ నేను కూడా దాంట్లో కలుపుకుంటున్నా. మళ్ళా మిమ్మల్ని అంటున్నారు అనుకోవద్దండి. 96 నుంచి బైబిల్ బ్యాగ్ ఉంది, ఈరోజుది కాదు అది. నీకు నాకు వెలుగులే. పాత నిబంధనలో 5 పుస్తకాలు ఉన్నాయండి దావీదుకి, 5 ధర్మశాస్త్రం. 66 పుస్తకాలు ఉన్నాయి, నాకు ఇంకా వెలుగు కాదు కదా, స్పార్క్ కూడా లేదు నాకు. అందుకే తప్పుల వెంట తప్పు. యెహోవా దావీదును శపించమని వానికి సెలవిచ్చాడు. ఆక్షేపణ ఎందుకు చేస్తావు అంటే పర్మిషన్ దేవుడు ఇస్తేనే కానీ ఎవడు కానీ నన్ను దూషించలేడు, కొట్టలేడు. అట్లా ఉంటే బిందాస్గా ఉంటాం మనం. తెలంగాణ భాషలో రిలాక్స్డ్గా ఉంటాం అంతే. ఎవడ ఏమైనా చివరికి కీడు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. మీకు కీడు చెయ్యాలనే వాని గురించి బిందాస్గా నిద్రపోవచ్చు అంతే. ఎందుకు? మీరు కీడు చేయని ఉద్దేశించారు, కానీ దాన్ని దేవుడు మేలుకే చేశాడు. ఇదండి వెలుగు. యోసేపుకుంది. యోసేపు రోమా 8:28 మానే ఈ మాట ఆదికాండం 5వ అధ్యాయం 20లో మాట్లాడాడు. చూసారా ఏం మాట్లాడుతున్నాడో? ఆయనకి కూడా వెలుగు ఉంది. పాత నిబంధన భక్తులకందరికీ వెలుగుంది, కానీ నాకు మాత్రం లేకుండా ఉంది. అది నాకు బాధ, అదే తాపత్రయం. మీరు కీడు నిర్దేశించారు, కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు దానికి ఏం చేశాడు? దాన్ని నాకు మేలుకే చేశాడు. గుంటలో వేయడం మేలా, పగపట్టడం మేలా, మరీ పగపట్టడం మేలా, మరింత పగపట్టడం మేలా, అసూయపడడం మేలా, చంపడం మేలా? ఏం వెలుగండి ఇది? ఎవరికి ఉంది ఇది? మన మీద పగపట్టేవారు ఉంటేనే నిద్ర రాదు మనకు. రెస్టిల్ 0.25 పని చేయదు, 5 mg వేసుకొని పడుకుంటే కానీ నిద్ర రాదు. ఇట్లా ఉండాలా దేవుని పిల్లలంటే? బిందాస్గా పడుకోవాలంతే. ఏమన్నాడు కీర్తనకారుడు? నేను పడుకొని నిద్రపోయి మేలుకుంటా. ఏందండి దావీదు ఏం మాట్లాడుతున్నాడు? ఏం సమస్యలు లేవా? ఆయనకున్న సమస్యలు నా లేచి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కనికి లేవు. మళ్ళీ ఏమంటాడు? 1000 మంది పడిపోయి నా కుడివైపున శవాలు పడతా ఉంటే గుట్టలు. నేను ఎట్లా బతికిది? కరోనాలో పేషెంట్ మా వాడు చెప్తా ఉన్నా, నేను ఒక్కరినే ఉన్నా, 12 మంది ఉన్నారు, ఒక్కొక్కటి వికెట్ డౌన్ అవుతా ఉంది, మొత్తం పోతా ఉన్నారు. ఈయన మాత్రం చూస్తా ఉన్నాడు, ఏమన్నా నేనైనా వికెట్ ఏమైనా పడతానేమోనండి. బా దావీదా, ఏమి వెలుగయ్యా నీది. ఇంకొక మాట అన్నాడు, దావీది మీద శపించిన ఆ శాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదముగా మార్చునేమో అన్నాడు. చూడండి, టైం ఇవ్వాలంతే. శాపాలు మనుషులు పెట్టే శాపాలను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదాలుగా మారుస్తాడు. అదండి మన దేవుడు. ఆక్షేపణ చేయగలవాడెవడు? దేవుడే సెలవివ్వగా. నిన్ను ఎవరైనా మాట్లాడాలన్నా, తిట్టాలన్నా, బాధ పెట్టే మాటలు అనాలన్నా అందరూ పైనుంచి పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళే. అందుకే నువ్వేం చేయాలా? నన్ను ఈ మాటలు అన్నావా, నన్ను ఈ మాటలు తిట్టినావా, నీ గడప తొక్కితే ఒట్టు జీవితకాలని ఇట్లాంటి శపథాలు ప్రమాణాలు చేయొద్దండి. అన్నీ మానేయాల. మనకి ఎలాంటి పిల్లలుగా ఉండాలంటే యేసు ప్రభులాగా ఉండాలండి. నా జీవిత ధ్యేయం అదే. నన్ను తిట్టని కొట్టని మరుక్షణమే మర్చిపోవాలి. అందుకే నేను 2 సంగతుల కొరకు అయ్యా జ్ఞాపక శక్తి లేకుండా చెయ్యి. 1, ఎవరైనా నన్ను బాధ పెడితే త్వరగా మర్చిపోయి మరలా జ్ఞాపకము చేయకుండా చెయ్యి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరికైనా నేను సహాయం చేస్తే నా చేతులు చాచి త్వరగా మర్చిపోయినట్లు చేయి, మళ్ళీ జ్ఞాపకాన్ని తీసుకురావద్దు. అది నా ప్రార్థన. ఎందుకు? నేను యేసు వల్ల జీవించాలా. నా ఆశల్లా ఆయనే. అందుకే తీమిచ్చా నేను. ఎవరో మాదిరి కాదండి మన జీవితానికి. నాకు యేసు మాత్రమే మాదిరి. ఒక సంఘర్షణలోనికి తోసేస్తే, ఒక పరిస్థితిలోనికి తోసేస్తే, ఒక క్లిష్టమైన పరిస్థితిలోనికి తోసివేయబడితే నా ప్రభు ఎట్లా మాట్లాడతాడో నేను అట్లా మాట్లాడాలని కోరుకుంటా. ఒక సంగతి ఎలా దేవుడు చూస్తాడో అప్పుడు నేను అదే విధంగా నా యేసు వలె చూడాలని కోరుకుంటా. యేసు ప్రభు ఒక మనిషితో ఎలా మాట్లాడతాడో నేను కూడా అలాగే మాట్లాడాలని కోరుకుంటా. నా ప్రభు రహస్యంలో ఎలా ఉంటాడో నేను కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటా. అన్ని విషయాల్లో మనస వాచ కర్మన నా ప్రభువే నాకు గురి. అందుకే పేతురు అన్నారు, తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 1 పేతురు 2:21. నాకు మాదిరి ఆయనే. అందుకే నేను యేసును చూస్తూనే వెళ్తా. ఎన్నో మాటలు అన్నారు నన్ను.
నా ప్రభువును చూస్తే ఎంత ఆదరణ, ఎంత ప్రోత్సాహము, ఎంత పురికొల్పు, ఎంత ఆనందం. కనుక వెనక్కి రాగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట యెషయా 50:40 నేను తిరుగుబాటు చేయలే, ప్రతి ఉదయం నా దేవుడు నాకు వినబుద్ధి పుట్టించాడు. కనుక దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యాన్ని తిందాం, ఆత్మీయంగా బలం పొందుతాం. అన్నం తింటే ఎంత శక్తిమంతులమవుతాం, అదేవిధంగా దీని యొక్క వాక్యాన్ని తింటే మనము ఆత్మీయంగా బలవంతులమవుతాం. 1 Yohana 2:14 కూడా అన్నాడు, దేవుని వాక్యం ముందు మీరు నిలిచిచున్నారు గనక యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారని రాశాడు. బలం ఎలా వస్తుందంటే దీని యొక్క వాక్యం. ఎందుకు? రొట్టె. 1 Peter 2:3 ఏం రాసింది? పాలు రొట్టె తిన్నవాడు ఎలా ఉంటాడు? ప్రతిరోజు బాగా పాలు తాగండి, చిక్కటి పాలు, గ్రామాల్లో దొరికే పాలు తాగండి, కల్తీ లేని పాలు. రొట్టెలు తినండి. ఇంకేమన్నాడు కీర్తనకాడు? జుంటెత్తిన ధారల కంటే నీ వాక్యం మధురం అన్నాడు. తినండి. ఇంకేమో బలమైన ఆహారం, మన టెక్స్ట్లో ఉంది అది. బలమైన ఆహారం అంటే నాన్ వెజిటేరియన్. ప్రతిరోజు చికెనో, మటనో, ఫిష్, ప్రాన్స్ తినండి. కోవిడ్లో 30 రోజుల తర్వాత బరువు చూసుకోండి. భూ సంబంధమైన ఆహారాన్ని తింటేనే ఇంత బలంగా తయారైతే, దేవుని వాక్యాన్ని మీరు తింటే ఎంత బలవంతులైతారు మీరు. అది చేయాలి. అది ఏం చేయలేదు, వీళ్ళు చేయలే. అందుకే మందమతులయ్యారు. అందుకే ఏమంటున్నాడంటే మందులు కావద్దండి. ఏమన్నాడు కిందికి వచ్చేసరికి? తుదమట్టుకు ఆసక్తిని కనపరచండి. ఆసక్తి ఉండాలి వాక్యం అంటే. అపోస్తల కార్యంలో 17:11 అయిపోయింది, నేను మూసేశాను. తెస్సలోనికలో ఉన్నవారి కంటే బెరేలో ఉన్నవారు ఘనులై ఉండిరి అని రాశాడు. ఎందుకయ్యా? దేవుని వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించారు. తెస్సలోనికలో కూడా ఆసక్తితో అంగీకరించారు. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంది. 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంది. వారు ఎప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించారు? గొప్ప ఉపద్రవముల వాక్యం అంగీకరించారు. 6వ వచనంలో 1వ అధ్యాయం. 2వ అధ్యాయం 13వ వచనంకి వచ్చేసరికి ఏమన్నా తెలుసా? మనుషులు వాక్యాన్ని బోధిస్తే మీరు ఎలా తీసుకున్నారంటే నిజముగా దేవుడే వాక్యాన్ని బోధించినట్టుగా దీని యొక్క వాక్యాన్ని ఏం చేశారు? అంగీకరించారు. ఆ మాట ఉంది చూడండి. కూర్చున్న మీరు దేవుడే మాతో మాట్లాడుతున్నాడని అన్న స్పర్శ మీకు ఉంటే తీసుకుంటారు, వాక్యాన్ని అంగీకరిస్తారు. వాళ్ళకంటే వీళ్ళు కనులంట. ఎందుకు? వీళ్ళ ఆసక్తితో అంగీకరించడం మాత్రమే కాదు, వాక్యాన్ని ఏం చేశారు? ప్రతిరోజు పరిశోధించారంట. చూడండి, దీని యొక్క వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించాలి, ఆసక్తితో వినాల. వాక్యం పడుతుందంటే ఆసక్తి. డిస్ట్రాక్షన్స్ ఉంటాయి చాలా, ఏదైనా పాయింట్ పోతుందేమో అని ఇట్లే చూస్తూ ఉండాల. అది ఆసక్తి అంటే. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు అన్నాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో. ఆసక్తిలో మందకొడితనం వచ్చిందనుకో ఆత్మ యందు తీవ్రత పోతుందంట. ఆసక్తి యందు మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ప్రభు సేవకు 2 గుణాలు ఉన్నాయి. ఒకటి ఆసక్తి, ప్రభువు కార్యముల కొరకై ఆసక్తి. 1 కొరింథీ 15:58 మనం చూస్తాం. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, అందుకే మీరు స్థిరంగా కదలని వారుగా ఉండండి. ఇంకా ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి. దేవుని సేవ అంటే, దేవుని పరిచర్య అంటే, దేవుని కార్యక్రమాలు అంటే ఇలాంటివి ఎప్పటికీ ఆసక్తి పరులుగా మీరు ఉండాలా. కనుక ఆసక్తి ఎందు మాంద్యమొద్దు, మందకొడితనమొద్దు, సోమర్తనమొద్దు. సోమర్తనం వచ్చిందంటే ఆసక్తి పోతుంది. ఆసక్తి పోయింది అంటే ఆత్మలో ఏం పోతుంది? తీవ్రత పోతుంది. నువ్వు ఎంతగా సేవ చేయి, ఆత్మలో తీవ్రత లేకుంటే నువ్వు మాట్లాడాల్సిందే, దేవుడు మాట్లాడాడు. కనుక దేవుని కార్యాలలో ఆసక్తి ఉండాలి. అందుకే తీతు పత్రిక 2వ అధ్యాయం 14లో ఒక ఉద్దేశం రాశాడు ఆయన. ఎందుకు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు తెలుసా? సత్క్రియల యందు ఆసక్తి గలవారుగా ఉండాలంట. చూడండి, ప్రభు కార్యాభివృద్ధి, వాక్యము కొరకైన ఆసక్తి, సత్క్రియల కొరకు కూడా ఆసక్తి అంట. ఆసక్తి కలిగిన వారుగా ఉండటానికే ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. అందుకే అదే 3వ అధ్యాయం మళ్ళా 14లో ఏమంటాడు?
సత్క్రియలను శ్రద్ధగా చేయాలంట. చూడండి, మన ఆసక్తిలో డిలిజెన్స్ అనేది చాలా ముఖ్యం. దేవుని సేవలో డిలిజెన్స్ చాలా ముఖ్యం. అందుకే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాలన్నాడు. శ్రద్ధగా చేయాలా, మూకుమ్మడిగా చేయొద్దండి. మనుషుల మెప్పు కొరకు, ఘనత కొరకు వాడు చూస్తాడు, వీడు చేస్తాడు. నేను చెప్తాను హృదయపూర్వకంగా, 26 ఏళ్లలో నేను ఇంచుమించుగా హెబ్రోన్లో తీర్మానించుకుని ఎర్రగుంటకు వచ్చా. తిరుపతికి అప్లై చేశాను, మెడిసిన్ కౌన్సిలింగ్ గ్యాప్ ఉందని. తిరుపతిలో వెళ్ళా. తిరుపతి నూతన యెరూషలేం ప్రార్థన మందిరం, ఈ మందిరం పేరే. ఆదివారం వస్తే అక్కడే ఉదయకాలం, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి అయిపోయిన తర్వాత ఉదయకాలం లేచి అక్కడ ఉదయకాలం మందిరము ముందు కసువు ఊడ్చి నీళ్లు కొట్టి స్నానం చేసుకుని డిగ్రీ కాలేజీకి వెళ్ళా. కసువు ఊడుస్తూ ఉంటే ఎదురుగా, ఇప్పుడు లేదులేండి, విమెన్స్ వర్కింగ్ హాస్టల్ ఉంది, అమ్మాయిల హాస్టల్ ఉంది. వాళ్ళ చేతుల కప్పు కాఫీ, నా చేతుల చీపురు. దృశ్యం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఏమాత్రం సిగ్గు కానీ ఎగిరిపోయింది అట్లే. నిజంగా చాలా బిడియము, సిగ్గు నాకు చెప్పలేనంత ఉండేది. మొత్తం స్మాష్ చేసి పడేస్తారు అట్లే. ఏంద్రా నాయన మోకాలు వంగుతారు రోడ్ల మీద అనుకునేవాడిని రక్షణ లేనప్పుడు. ప్రార్థన అంటే మోకాలేక, అది రోడ్డా రప్ప, ఇంకోట సిగ్గు బిడి మీద ఎగిరిపోయింది. తర్వాత రావడము డిగ్రీ కాలేజ్ నుంచి బ్యాగ్ ఉంది సిన్స్ 1996 అది బ్యాగ్. ఆ బ్యాగ్ వాడుతున్నారు ఏంది 20 ఏళ్ళు అనుకోవద్దండి, అది బ్యాగు కొత్త ఎన్నో వాడానులేండి. దాంట్లో కరపత్రాలు 5 కరపత్రాలు ఉండేవి. తెలుగు, తమిళం వాళ్ళు కూడా వస్తారు, తిరుపతి కదా. తర్వాత కన్నడ ఒకటి ఉంటుంది, హిందీ ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని రైల్వే స్టేషను, టీడీటీ బస్టాండ్ వేరేది, మామూలు బస్టాండ్ వేరేది, 3 బస్టాండ్లు, 2 బస్టాండ్లు, ఒక రైల్వే స్టేషన్లో కరపత్రాల సాయంత్రం పంచడం. ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి. మళ్ళీ పైపచ్చి ఏమన్నా నన్ను గుర్తించాలా? నేను అడగల. చెప్పుల స్టాండ్లో 4 ఏళ్ళు చేశాను. తిరుపతిలో ఉన్నంత వరకు 2 ఏళ్ళు. అక్కడ నుంచి కడపకి షిఫ్ట్ అయ్యా హోమియోపతి డాక్టర్ కోర్స్కి. 2000 సంవత్సరం వరకు, 96 నుంచి 2000 వరకు కనబడని పరిచర్య, చెప్పుల స్టాండ్ పరిచర్య, మందిరం ఊడ్చడము, వేయడము, తీయడము, టాయిలెట్ శుభ్రం, ఏ పరిచర్య, ఇదే పని. ఎప్పుడు కూడా నా జీవితంలో అనుకోలే, ఊహించలే ఇక్కడికి రావాలని. కానీ నిలబడాలా, కనబడాలా, వాక్యం చెప్పాలా, ఇసుమంతా కూడా లేకుండే ఊహ కూడా. నేను చెప్పే ఈ మాటలకు దేవుడే సాక్షి, నాట్ ఎగ్జాజరేషన్. మనము క్రమంగా దేవుడే తీసుకుని వస్తాడు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు రక్షించబడిన 4 ఏళ్ళకే నేరుగా సూటిగా డైరెక్ట్గా రావాలి, ఇక్కడ నిలబడాలి పులిపేట మీద. త్వరగా వచ్చే వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు, మధ్యలోనే పోతారు, అంతర్ధానం అవుతారు. వద్దు నాయనా, నాకు ఇది పరిచర్య వద్దు, దీనికి అర్హుని కాను, అసలు ప్లేట్లు కడగడానికి అర్హుని కాను. తిరుపతిలో బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ ప్లేట్లు ఆడ పెట్టాలా, కడుక్కొని చేతులు వెళ్ళిపోవాలా. ఇప్పుడు సిస్టర్ తిన్న ప్లేట్ కూడా ఎవరు కడగాల? బ్రదర్సే కడగాల. చూడండి ఎలా ఉందో విచిత్రమైన ఇది. అప్పుడు కడుగుతూ ఉంటే కళ్ళ నీళ్ళ నుంచి ఆనంద బాష్పాలు. ఎందుకు? ఆడవాళ్ళు తినే అంట్లు తోమే దుస్థితికి నన్ను తీసుకుని వచ్చావని ఏడవడం కాదు. నా హృదయాన్ని బట్టబేలు చేస్తే నన్ను ఎవరు ప్రేమించరే. నీ ఇంటిలో నీ పరిశుద్ధ ప్రజలు తిన్న ప్లేట్లు కడిగే భాగ్యం ఇచ్చావు, దీనికి కూడా నేను నోచుకో. హెబ్రోన్లో తీర్మానించుకున్నప్పుడు వాగ్దానం నాకు ఇదే, నువ్వు నన్ను రక్షించావు, నీకోసం నేనేం చేయాలి? అప్పుడు 1 కొరింథీ 15:58 లాస్ట్ భాగము, ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తిపరుడుగా ఉండన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న కొన్ని నెలలు చూసి, నీకు సొంత ఇల్లు పూటకుల గృహం హాస్టల్ అయ్యింది, మందిరము నీకు సొంత ఇల్లు అయ్యింది. నేను ఎంత ప్రేమించానో చెప్పడానికి ఒక ఉదాహరణ. దేవుని మహాభాగ్యము, ఐశ్వర్యము, ఆయన కార్యములు అడుగు జాడలు పట్టజాలనవి, శోధింప శక్యము కానివి. కరుణా సంపన్నుడైన దేవుడు, పాపుల్లో నేను కూడా ప్రధానుడనే అయినా దేవుడు మహాప్రేమ ప్రవాహంలో కొట్టుకొని వచ్చి దేవుని బలిపీఠం ఎదుట మందిర ఆవరణములో దేవుని ప్రజల మధ్య గడిపే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ గొప్ప పని కొరకై
నమ్మి ఈ పరిచయం అప్పగించాడు. నిజంగా నేను ఎప్పుడు ఊహించలే. ఆసక్తి చాలా ప్రాముఖ్యం. మందమతులుగా ఉన్న మన జీవితాలలో డల్నెస్ని తీసేసుకోవాలి. దాంట్లో ఏముండాలి? డిలిజెన్స్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఫర్వెన్సీ అంటే ఆసక్తి ఉండాలి, తీవ్రత ఉండాలి. జెలస్ ఆసక్తి. నీకు నాకు ఆసక్తి, తీవ్రత, శ్రద్ధగా దేవుని కార్యక్రమాలు చేసే భాగ్యం ఉంటే మనం దాన్ని. చిన్న పని 4-5 ఉన్న స్థలాలకు పంపించారు. 5,000 మందికి నేను చెప్పగలను. 26 ఏళ్ళగా నేను హృదయపూర్వకంగా చెప్పగలను. నా వర్తమానాల్లో చెన్నైలో ఎలాంటి వర్తమానం, ఎలాంటి తీవ్రతతో ఇచ్చాను, హెబ్రోన్లో ఎలాంటి తీవ్రతతో ఇచ్చాను, పల్లపాడులో కూడా అదే తీవ్రతతో వాక్యం ఇస్తున్నా. ఇందులో మార్పు లేదు. వీళ్ళెందుకులే, వీళ్ళు పల్లెటూరు, వీళ్ళకు 4 మాటలు చెప్పే చాలా, అలాంటిది లేదు. ఏది ఇచ్చాడో దాన్ని పర్ఫెక్ట్గా మీకు ఇచ్చి పోవడం అంతే. మనుషుల మెప్పు వద్దు, ఘనత వద్దు. ఐ డోంట్ వాంట్ టు బి ఎ ఫేమస్ బట్ టు బి ఫెయిత్ఫుల్. ప్రఖ్యాతిగాంచిన బోధకునిగా నన్ను చేయొద్దు, నమ్మకమైన బోధకునిగా చాలు నాకు. నమ్మకత్వానికి పెద్దపీట. గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్. భలా నమ్మకమైన మంచి దాసుడు, నమ్మకమైన దాసుడు అని పిలిస్తే చాలు, నా జీవితం సార్థకతమైనట్లే. దాని కొరకు ప్రయాసం. కనుక ముగింపులో నీవు నేను మందకొడిగా ఉంటే ఇంకా చిన్న పిల్లలుగానే ఉంటాం, పాలు తాగే పిల్లలుగానే ఉంటాం. బలమైన ఆహారం నీకు నాకు సరిపోయింది కాదు. అయితే అన్నాడు, అభ్యాసము చేత, ఎక్సర్సైజ్ చేతనే, జ్ఞానేంద్రియాల సాధకము చేయటం ద్వారా మనం ఏం చేస్తాం? బలమైన ఆహారం తినడానికి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? ఆత్మీయంగా బలపరుస్తాడు. తద్వారా మూలోపదేశాలు మానేసి సంపూర్ణమవుటకు సాగిపోయే కృప దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. దేవుడు నాలో మండించిన ఈ ఆసక్తి తుదమట్టకు కనపరిచి, మన పితరులు ఓర్పు చేతను, విశ్వాసము చేతను వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకుంటూ మనం కూడా విజయాత్రను విజయవంతంగా ముగించటానికి యేసు మీదనే, ఆయన మాట మీదనే లక్ష్యం ఉంచుచు సాగిపోవడానికి దేవుడు నీకు నాకు సాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుంటాం.